హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో దోసపిండితో దోశలే కాదు, పొంగనాలే కాదు, ఇలా రైస్ కేక్ని అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు ఈ రెండు రెసిపీలని కూడా చేసి చూపించబోతున్నానండి. ఒకటి తింటే చాలు, కడుపులో నిండుగా పోషకాలు మెండుగా ఉంటాయి. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ కూడా. ఒక్కసారి ఈ రెండు రెసిపీలని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందులోకి నేను చేసిన చట్నీ కూడా మంచి కాంబినేషన్. అంతేకాకుండా ఇవి చేసిన 4 గంటల తర్వాత కూడా అలాగే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి ట్రై చేయండి. ముందుగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ చట్నీ తెలిసే ఉంటుందేమో, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకొని 1 బై 1 అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఆనియన్ని, 3 టమోటాలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి టమోటాలు సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ మొత్తంని వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను, రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే చట్నీ అనేది సాఫ్ట్గా ఉండాలి, రైస్లోకి అయితే కాస్త పలుకులుగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డిష్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని అన్నీ ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మామూలుగా వేసుకునే దానికంటే ఒక 2 స్పూన్స్ ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు 2, 1 ఇంచు అల్లంని కూడా వేసేసుకొని ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, ఒక ఆలు, అలాగే క్యాబేజీని ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును, ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును, చిటికెడు పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా రంగు మారకుండా ఉంటాయి. అలాగే ఇందులోని పోషకాలు కూడా ఉప్పు వేయడం వల్ల పోకుండా ఉంటాయి. ఇలా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి కలిపి మనం మరీ మూత పెట్టి మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. టమోటా కాస్త సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇలా మగ్గించేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, 2 స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వని వేసుకున్నాక చూడండి, లెఫ్ట్ ఓవర్ దోసపిండి, మనం దోశలు వేసుకున్నాక రెండో రోజు, మూడో రోజు దోసపిండి ఉంటుంది కదా, ఆ దోసపిండితో దోశలు వేయకోకుండా ఇలా ట్రై చేయండి. లేదంటే ఫస్ట్ డే అయినా మీరు ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు దోసపిండిని ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం దోసపిండి ఎలా అయితే జారుగా ఉంటుందో అంతకంటే మరి కాస్త గట్టిగా ఇడ్లీ పిండిలాగా ఉండాలండి. అప్పుడే మనకి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చూడండి, ఇలా దోసపిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఉండాలి బ్యాటర్. చూసారా, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం వెజిటేబుల్ని ఫ్రై చేసుకున్నప్పుడు చిటికెడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ వంట సోడాని కలిపి తర్వాత పిండిలోకి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే వంట సోడాని వేసుకునేటప్పుడు కాస్త వాటర్లో కలిపి వేసుకున్నామంటే పిండి అనేది బాగా పొంగుతూ వస్తుంది. చూస్తున్నారుగా, ఇలా మనకి పిండి పొంగుతూ రావాలంటే ఎప్పుడైనా సరే వంట సోడాలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలిపి వేసుకోండి. ఈ బ్యాటర్ అంతా కూడా 10 మంది తినే అంత ఉందండి. దానిని బట్టి వంట సోడాని వేసుకోండి. మనం 10 మందికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. అదే మీరు ఇంకా తక్కువ మందికి చేస్తుంటే చిటికెడు వేసుకోండి చాలు. ఎక్కువగా వంట సోడాని తినడం మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు ఒక ప్లేట్ను తీసుకోవాలి. ఈ ప్లేట్కి చుట్టూ కూడా ఎడ్జిల్ అనేది ఎత్తుగా ఉండాలి. అప్పుడే ఈ రైస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఈ ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని సగం దాకా నింపుకోవాలి. తర్వాత దీనిపైన కొత్తిమీరను కానీ లేదా క్యారెట్ తురుమును కానీ ఇలా మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. కావాలంటే జీడిపప్పు ముక్కలైనా మనం చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్ని స్టవ్ మీద చూడండి, ఒక కడాయిలోకి కొద్దిగా వాటర్ని వేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక ప్లేట్ని దానిపైన పెట్టి దానిపైన ఈ బ్యాటర్ ఉన్న ఈ
ప్లేట్ని పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మరొక రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని చూడండి ఇలా చిన్నగా వేసుకోవాలి. చిన్న ఊతప్పల్లాగా అన్నమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా వేసేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల పైన లేయర్ కూడా మనకి బాగా ఉడికిపోతుంది. తర్వాత కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మంచి హెల్తీ రెసిపీ అండి. ఉత్తి దోశలే తినేసామంటే మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాకపోతే మనకి దోశలు చాలా ఇష్టం కాబట్టి దోశల్లో కూడా వెరైటీస్ చేసుకొని తినచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు ఈ వెజిటేబుల్ ప్లేస్లో ఆకుకూరనైనా వేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ టైంలో ఒకటి తింటే చాలు, కడుపులో నిండుగా ఉంటుంది. పోషకాలు మాత్రం చాలా మెండుగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈలోపు మనకి ఈ రైస్ కేక్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా? చూడండి 10 నిమిషాలు అయింది కదా. ఒకసారి మనం చేత్తో టచ్ చేసామంటే ఈ రెసిపీ అనేది మన చేతికి అంటుకోలేదనుకోండి, అప్పుడు మనకి ఇది పూర్తిగా ఉడికిపోయినట్టు. చూస్తున్నారుగా, మన చేతికి ఏ మాత్రం కూడా అంటుకోలేదు కదా. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే సెట్ అవనిద్దాం. చాలా సింపుల్గా చేసుకునే ఈ 2 రెసిపీలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంతేకాకుండా దోశ పిండితో ఒకరోజు దోశలు వేస్తాం, ఒకరోజు పొంగనాలు వేస్తాం. మిగిలిన దోశ పిండితో ఎప్పుడు దోశలే వేస్తూ ఉంటే ఇంట్లో వారికి బోర్ కొడుతుంది కదా. ఒకసారి ఇలా రైస్ కేక్ని ఇలాగే మనం చేసిన ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ట్రై చేయండి. వెజిటేబుల్ వేసెస్ చేశాం కాబట్టి పిల్లల ఆరోగ్యానికి మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.